welcome back to our channel. So చాలా రోజుల నుంచి కూడా మనము నా దగ్గర ఉన్న కలెక్షన్స్ వి ఒక సెపరేట్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా. ఈ రోజు వ్లాగ్ లో ఉన్న కలెక్షన్స్ అయితే చాలా స్పెషల్, నాకైతే చాలా ప్రెషియస్. సో వీటన్నిటి గురించి కూడా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా మాట్లాడుకోవాలి. బికాజ్ ఇవన్నీ కూడా మా మమ్మీ శారీస్ అన్నమాట. సో మా మమ్మీ ఉన్నప్పుడు దాని తర్వాత నేను ప్రజెంట్ చేసిన శారీస్ కానీ, నాకు అభిషేకం ఫస్ట్ సీరియల్ అప్పుడు తీసుకున్న శారీస్ అండ్ చాలా వరకు మనకి తీసుకుంటారు కదా ఓనీ ఫంక్షన్ అప్పుడు శారీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను వీటిలో ఏం యూజ్ చేశాను అండ్ మా మమ్మీ పెళ్లి పట్టు చీర కూడా ఉంది నా దగ్గర. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ చాలా మెమరీస్ గురించి మనం మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ డ్రెస్ నేను ఇద్దరు అమ్మాయిలు జీ తెలుగులో సీరియల్ వచ్చింది, నేను ఓన్లీ ఇలా అంబ్రెల్లా డ్రెస్సెస్ మాత్రమే యూజ్ చేశాను అనమాట ఆ సీరియల్ కి. ఆ టైంలో నేను ఇది తీసుకున్నాను. అప్పట్లో ఇది జస్ట్ మనకి కాస్ట్ ఒక 700 అన్నమాట. కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో హ్యాండ్స్ మొత్తం అంతా స్లీవ్స్ ఇలా వచ్చాయి. బట్ అప్పుడు ఇది తీసుకున్నప్పుడు నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. అప్పుడు నేను తీసుకుంటే ఇది XXL సైజ్ ఉంది. సో ఫస్ట్ నేను మా మమ్మీకి వేసాను ఈ డ్రెస్. మమ్మీకి ఈ డ్రెస్ వేసిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట, అంటే లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో దానికి సంబంధించిన ఫోటో కూడా మీరు చూడొచ్చు. అండ్ దాని తర్వాత అది యూజ్ చేశాక నేను ఇద్దరు అమ్మాయిల్లో యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయింది. సో సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి దట్ ఐ గాట్ టు నో నేను ప్రెగ్నెంట్ అని చెప్పి, అప్పుడు అనుకోకుండా ఇదే డ్రెస్ వేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో వెరీ కోఇన్సిడెన్స్. నాకు మనం ఎన్ని యూజ్ చేసినా ఏది అయినా కూడా కొన్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదా. లైక్ సిద్ధు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు తన షర్ట్ కానీ, తర్వాత ఏదైనా మనం అలాంటివి కొన్ని ఏవైతే పర్టికులర్ గా ఉంటాయో పెళ్లి పట్టు చీరలు ఇలా అందరూ ఎలా తీసుకుంటారో, కొన్ని నేను కూడా అలాంటివన్నీ కూడా పెట్టుకుని, సో మెమరీస్ అన్ని అలాగా కొంచెం దగ్గరికి ఒక బాక్స్ లో వేసి పెట్టినట్టు పెట్టుకుంటాను. సో వాటిలో ఉన్న మెమరీస్ అన్ని అన్నమాట ఇవి. సో ఈ డ్రెస్ కి ఉన్న స్టోరీ అది. బికాస్ మా మమ్మీ వేసుకోవడం అండ్ నేను వేసుకున్న తర్వాత డాక్టర్ వెంటనే చేపట్టుకుని యూఆర్ ప్రెగ్నెంట్ అన్నట్టు చెప్పారు అన్నమాట. ఫొటోస్ రెండు కూడా నేను షేర్ చేస్తున్నా. సో నెక్స్ట్ నేను నార్మల్ శారీస్కి వచ్చేస్తాను. ఇవి మా మమ్మీ యూజ్ చేసిన శారీస్ అన్నమాట. బట్ నేను అభిషేకంలో సమ్ మెంటల్ డిజార్డర్ క్యారెక్టర్ లాంటివి చేశాను. ఆ టైంలో నేను యూజ్ చేశాను ఈ 2 శారీస్ కూడా. కొంచెం బాగా ఎక్కువ వాడేయడం వల్ల అలా ఇలా అనిపించవచ్చు కానీ, బట్ ఇవి చాలా మెమరబుల్. ఎందుకంటే ఆ సీరియల్ అప్పుడు నాకు ఫస్ట్ శారీస్ తీసుకున్నారు, అవి వాటిలో ఇవి ఉన్నాయి కాబట్టి నేను అలా పెట్టుకున్నా. సో ఇప్పటికీ కూడా ఏదైనా సీరియల్లో అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కానీ, బట్ అభిషేకం తర్వాత ఇవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. సో ఈ 2 శారీస్ అండ్ ఇది నాకు ఫస్ట్ ఫంక్షన్ అయిన తర్వాత తీసుకున్న శారీ అన్నమాట. ఆరెంజ్ కలర్. ఇది అప్పట్లో నేను జస్ట్ ఇలా చూసి ఓ మై గాడ్ ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, లోపల మనము ఇన్స్కర్ట్ ఏ కలర్ వేసినా కనిపించేస్తుంది, అలా ఆ టైప్ లో ఉండేదాన్ని నేను. సో ఇది అన్నమాట అప్పట్లో. బట్ ఇప్పటికీ కూడా ప్రింట్ కానీ ఏమీ పోలేదు. అండ్ దీనికి అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం చిన్న బీడ్స్ లాగా కూడా ఇచ్చారు, ఇవి కూడా ఏం పోలేదు అన్నమాట. బట్ ఇప్పటి వరకు అయితే కట్టలేదు, మళ్ళీ కట్టాలి దీన్ని ఒకసారి. ఫస్ట్ నేను తమిళ్ మూవీ చేశాను. ఆ మూవీ అప్పుడు వాళ్ళు నాకు ప్రజెంట్ చేసిన శారీ అన్నమాట. అంటే మామూలుగా అప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాము అని అంటే బొట్టు పెట్టి మనకి ఇస్తారు కదా, ఆ శారీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ, నేను ఒక అవార్డ్ విన్నింగ్ ఫిలిం లాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా చేశాను 15 minutesది తమిళ్లో. సో అప్పుడు దాంట్లో నాకు మా అమ్మగారు మదర్ క్యారెక్టర్ లాగా చేశారనమాట. డైలాగ్స్ అవి ఏమీ ఉండవు, జస్ట్ ఆవిడ ఆంబియన్స్ కనిపిస్తుంది. సో ఆ టైంలో ఇది యూజ్ చేశారు శారీ ఆవిడ, అందుకని సో ఫస్ట్ టైం ఆవిడ కెమెరా ముందుకి వచ్చి యాక్ట్ చేసిన శారీ అని చెప్పి నేను ఇది దాచుకున్నాను అనమాట. ఇది కూడా ప్రింటెడ్ శారీ, నేవీ బ్లూ. సో నెక్స్ట్ అయితే ఇది మా మమ్మీకి వాళ్ళ 6వ అక్క 6th సిస్టర్ ప్రజెంట్ చేసిన శారీ, బట్ అది కుట్టించుకోలేదు.
అంటే అప్పటికి హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి. సో దాన్ని నేను అలానే జాగ్రత్తగా దాచా. బట్ నేనైనా కట్టుకోవాలి ఒకసారి. ఇది బ్లౌజ్ అని కొంచెం చూసుకొని కుట్టుకోవాలన్నమాట. అప్పట్లో మనకి వచ్చేవి కదా ఈ మోడల్స్. సో డబల్ ట్రిపుల్ షేడ్లో ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది అంటే మా పెద్దమ్మ ఇచ్చిన శారీ, మా మమ్మీకి ప్రజెంట్ చేసింది. సో అప్పట్లో నార్మల్గా ఇలా సింపుల్ వర్క్, అప్పుడు మనకి కంప్లీట్ శారీ వర్క్ చేయడానికి 1000 to 1500 తీసుకునేవారు అనమాట. ఆ టైంలో చేసిన శారీస్ అవి. అండ్ ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి ఇవి. ఆ టైంలో నేను మా మమ్మీ గురించి తీసుకున్న శారీ. బట్ నేను ఇది ఎక్కువ అభిషేకంలోనే యూజ్ చేస్తా. మమ్మీ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేసిన శారీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ. ఇది నేను మా మమ్మీకి నేను ప్రజెంట్ చేసిన శారీ అనమాట, సంక్రాంతికి. అదే ఇయర్లో మమ్మీ ఇదయ్యారు. సో సంక్రాంతికి నేను కొన్నాను జనవరి అప్పుడు. ఏప్రిల్లో మమ్మీ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇది అలానే ఉండిపోయింది శారీ. అందుకే నేను అది ఇంకా లాస్ట్ టైంగా నేను కొన్నాను అని చెప్పి నేను ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ దివాళీ అప్పుడు కట్టుకున్నా. దాని తర్వాత ఇంకా అలా మెమరీ కింద ఉంచేసుకున్నాను నేనే శారీ ఇది. సో మామూలుగా ఫస్ట్ దివాళీ అంటే పుట్టిన వాళ్ళు పెట్టిన శారీ అని అనుకుంటాం కదా. సో ఇది మా మమ్మీకి కొన్నాను కాబట్టి అలాగే నేను దీన్ని ఫస్ట్ దివాళీ అప్పుడు కట్టుకున్నాను అనమాట శారీ దీన్ని. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా సీరియల్స్ అప్పుడు నేను షూట్లో ఉంటే మమ్మీ బయటకు వెళ్ళి కొంచెం మనకి పర్చేస్ చేసేవారు శారీస్. వాటిలో ఇది ఒకటి బ్లాక్ శారీ. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విత్ బ్లౌజ్తో సహా ఉంది. బట్ యూజ్ మాత్రం చెయ్యట్లేదు. చెయ్యాలి ఇప్పుడు నుంచి అయినా సరే, ఎలాగా ఏంటి అని. ఇన్ని చీరలు చూస్తుంటే నాకు ఇన్ని చీరలు ఉన్నాయి, ఎందుకు యూజ్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాను అనమాట అది. అండ్ దీనికి ఏంటి అని అంటే నార్మల్ ప్లెయిన్ శారీ. ఇది నేను ఎక్కువ అభిషేకంలోనే యూజ్ చేసా. ఈ ప్లెయిన్ శారీకి మనకి ఇలాగా లేస్ వచ్చేది కదా, అది బోర్డర్ లాగా చేయించి అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేది మమ్మీయే ఓన్గా చేసుకున్నారనమాట. అప్పట్లో కొంచెం ఈ కలర్స్ ఇవన్నీ ఫ్యాషన్ అనమాట అలాగా. అండ్ దాని తర్వాత ఈ పింక్ శారీ కూడా ఆవిడే పెయింట్ చేసుకున్నారు. సో చాలా చాలా బ్రిలియంట్గా ముగ్గులు వేసేవారు. అండ్ పెయింటింగ్స్ కానీ వర్క్ ఇవన్నీ కూడా బాగా చేసేవారు. సో లైట్ పింక్ మీద ఈ కలర్ స్కై బ్లూ కలర్ది. ఇది కూడా ఈ మధ్యకాలంలో కట్టలేదు, బట్ డెఫినెట్గా ఒక బ్లూ కలర్ డిజైన్ చేసి శారీ కట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ లోపల పెట్టేశాను, ఇప్పుడు తీస్తా ఇంకా బయటకి. సో మామూలుగా మనం టెంపుల్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఎక్కువ ఆల్మోస్ట్ కాటన్ శారీసే యూజ్ చేస్తాను. అండ్ ఇది కూడా అభిషేకంలోనే యూజ్ చేశాను. ఆవిడ రెగ్యులర్గా యూజ్ చేసిన శారీస్ కొన్ని మనం తెచ్చుకుంటాం కదా, అలాగా నేను అవి తెచ్చుకున్నాను అనమాట. బికాజ్ నాకు ఇలాగ డిఫరెంట్గా కాంబినేషన్స్ అవి ఇష్టం. దాని తర్వాత కుంకుమ పువ్వు సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని శారీస్ నేను తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఇవి నార్మల్గా మనకి చాలామంది ఏంటంటే ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్స్ వచ్చేసాయి. అప్పట్లో ఏంటి ఎవరైనా మన లేన్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు శారీస్ అన్ని బంచ్గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ దగ్గర ఆంటీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక 4-5 శారీస్ తీసుకుని వీక్లీ 300 అలా ఇస్తారు కదా. అలా తీసుకున్న శారీస్లో ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇది కూడా దాంట్లో తీసుకుందే అలాగా. ఇవన్నీ మోడల్స్ అప్పట్లో ఉండేవి, బట్ ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. బట్ ఆల్మోస్ట్ అన్ని కొత్తగానే ఉన్నాయి ఈ శారీస్ అన్ని. బట్ ఎప్పుడెప్పుడు కట్టాలా అని చూస్తున్నా. ఈ శారీ కూడా నేను అభిషేకంలో యూజ్ చేస్తా. సో అభిషేకంలో అయితే ఒక పెళ్లి చూపుల సీక్వెన్స్కి నేను ఇది వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇట్స్ అ బ్లాక్ శారీ. ఇది మా మమ్మీకి మా పిన్ని గిఫ్ట్ చేశారనమాట. వైట్ దాని మీద కంప్లీట్ ఇలాగా బిగ్ ఫ్లవర్స్తో వచ్చింది. అది అప్పుడప్పుడు కడతాను నేను, బట్ ఎప్పుడు కడతాను అనేది నాకు ఐడియా లేదు. సో నెక్స్ట్ వస్తే కొన్ని నార్మల్ ఆవిడ పూజలప్పుడు అవి అన్నీ కొన్ని యూజ్ చేసిన శారీస్ అనమాట ఇవి. సో నెక్స్ట్ అప్పట్లో మనకి ఇప్పుడంటే ఇక్కత్ చాలా ఫేమస్ అయింది, బట్ అప్పట్లో ఇలాగా ఉండేవి. ఇవి చెన్నైలో తీసుకున్నారని అనుకుంటున్నాను నేను, నాకు కొంచెం అసలు ఐడియా లేదు ఇది. బట్ ఇది కూడా నేను అభిషేకంలోనే యూజ్ చేసా. లైట్ వెయిట్ శారీ అండ్ స్కై బ్లూ. మోస్ట్లీ ఎక్కువ గ్రీన్, స్కై బ్లూ ఈ టైప్లోనే ఎక్కువ తీసుకోవడం జరిగింది. అండ్ ఇదేంటి అంటే నాకు అభిషేకం సీరియల్లో పెళ్లి కూతురు గెటప్ ఉంది అని అన్నప్పుడు ఫస్ట్ టైం నాకు తీసుకున్న శారీ. అప్పట్లో ఇలాగా ఉండేవి కాబట్టి
అప్పట్లోనే ఆర్ఎస్ బ్రదర్స్లో షాప్ చేసి తీసుకున్నారు. సో ఇది అయితే పెళ్లి కూతురు గెటప్ అప్పుడు నేను తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇది కూడా సేమ్ అభిషేకంలోకి మాత్రమే శారీస్ మనకి కొంచెం కలర్స్ కావాలి కాబట్టి అలా తీసుకున్నాను అనమాట. అంటే మమ్మీ తీసుకున్న శారీస్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ టైం ఇప్పుడు నార్మల్గా అందరికీ ఏదైనా కావాలి అని అంటే వెంటనే వెళ్ళిపోయి తీసుకుంటారు అది ఇది అని ఉంటుంది. బట్ అప్పుడు నా కోసం అంత టైం తీసుకుని మరీ షాప్ చేశారు కాబట్టి కొన్ని అలా మెమరబుల్గా ఉంచుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అ వెరీ సూపర్ స్పెషల్ శారీ, కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్. ఇప్పుడు మీరు ఈ శారీస్ ఇంత హెవీ వర్క్ శారీస్ అనేవి హ్యాండ్ మేడ్ కంప్లీట్గా. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఏంటి అనేది తెలియదు కానీ అప్పుడు ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ దాని మీద వర్క్ బాగా ఎలివేట్ అవ్వాలి అని ఇంత హెవీ వర్క్ అన్నమాట. ఇది మొత్తం ఆల్మోస్ట్ 8 months to 1 year, వెరీ క్లోజ్ టు 1 year వరకు పట్టింది అని నాకు గుర్తున్నంత వరకు. బట్ ఈవెన్ 1 time కూడా ఆవిడ శారీ కట్టుకోలేదు, ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఇది వర్క్ జరుగుతూ ఉన్న టైంలోనే ఆవిడ క్యాన్సర్ అటాక్ అయింది కాబట్టి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి అలా కొంచెం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత ఫస్ట్ టైం నేను కుంకుమ పువ్వులో దీన్ని కట్టుకున్నాను అనమాట శారీని. సో అలాగా. అండ్ ఇది కంప్లీట్గా వర్క్ చేసుకుని చాలా అప్పట్లో ఓన్లీ ఈ కుందన్స్, థ్రెడ్, ఈ బీడ్స్, చెమ్కీస్ ఇవన్నీ కూడా వెళ్ళి తెచ్చుకొని మరీ వర్క్ చేశారు. సో కంప్లీట్గా హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ మేడ్ బై మమ్మీ. ఇలా వచ్చింది అన్నమాట. ఈ శారీస్ అన్నీ ఒకసారి రీక్రియేట్ చేసి మంచిగా ఫోటోషూట్ కూడా ఒకసారి ప్లాన్ చేద్దాం. సో వీటన్నిటికీ బ్లౌజెస్ వెతికే పనిలో నేను ఉంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత మన సిరీస్ గురించి ఎవ్రీ వ్లాగ్లో ఎవరో ఒక్కరైనా నన్ను అడుగుతూనే ఉన్నారు. సో చాలా వరకు చాలా కొత్తగా చాలా బాగా ప్రజెంట్ చేయాలి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ బిజీగా ఉన్నారు, అండ్ మనం వర్క్ చేసే ఆర్టిస్టులు బిజీగా ఉన్నారు, అండ్ మెయిన్ సిద్ధు అయితే చాలా బిజీగా ఉన్నాడు. నెలకి 1 రోజు 2 రోజులు షూట్కి డేట్స్ ఇస్తున్నాడు. సో దానివల్ల మనము ఎప్పుడైతే లొకేషన్ మనం అనుకుంటున్నామో ఆ లొకేషన్స్ కొంచెం అవ్వట్లేదు. అండ్ ఈసారి మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. లైక్ లొకేషన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి క్రౌడ్లో కూడా వర్క్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్గానే ఉంది. అండ్ ఎనీ హౌ అర్జున్ పార్థసారథి గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. అండ్ అతి త్వరలో మీకు అన్ని అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. సో ఈ వ్లాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడాను. బికాస్ నేను చాలా ధైర్యంగా మాట్లాడాను, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను. బికాస్ మమ్మీ అనగానే వెంటనే ఎమోషనల్ అయిపోయి అనుకుంటా అలా ఏడవలేదు. బికాస్ మా మమ్మీకి ఏడవడం అంటే అస్సలు నచ్చదు అన్నమాట. ఆవిడ ఎప్పుడు అదే అడుగుతున్నారు, అసలు ఏడవకూడదు. అందుకే నేను అంత త్వరగా కూడా ఎప్పుడు ఏడవను. బట్ సీన్ అనేటప్పటికి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది, అదంతా వేరే విషయం అనుకోండి. ఇప్పుడైతే మన బ్లాగ్ అయిపోయింది. ఇంకా నేను బాగుతూనే ఉంటాను కాబట్టి మా అయాన్ష్ వెయిట్ చేస్తున్నాడు. సో వాడితో ఇంకా ఆడుకోవాలి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.